మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు మారాలి అని అనుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా అవ్వే పని కాదు. మారే వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టరు. నేను వాళ్ళలో గట్టి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళని మళ్ళీ టెస్ట్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి ఒక టెక్స్ట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ఏబిసిడి ఆప్షన్స్ కూడా ఇచ్చి సెలెక్ట్ చెయ్యనని చెప్దాం అనుకుంటా ఉంటారు. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి? ఏమీ లేదు. మీరు ఎన్ని టెస్టులు పెట్టినా, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా వాళ్ళు అలానే ఉంటారు, మీకోసం మారరు అనమాట. ఇక్కడ మీకు అర్థమైపోవాలి, 1-2 సార్లు వాళ్ళు సేమ్ మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నారు అని అంటే వీళ్ళతో ఉంటే లైఫ్ లాంగ్ ఇంతేరా, మనకు అడుక్కునే బతుకు తప్పదు అని చెప్పేసి మీకు అర్థమైపోవాలన్నమాట. అట్లా ఎప్పుడైతే ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళరు. వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పెద్దగా ఏం చేయాల్సినవి లేవండి. సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది.